శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సుందరకాండ 10వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. సుందరకాండను గత 9 భాగాలలో కూడా ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారి యొక్క జాడ తెలుసుకోవడం కోసంగా లంకకు బయలుదేరిన విధానము, లంకకు విచ్చేసిన తర్వాత లంకలో వివిధ ప్రాంతాలను పరిశీలించినటువంటి హనుమ అమ్మవారి జాడ ఎక్కడా తెలియకపోతే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్రిణేభ్య అన్న శ్లోకాన్ని స్వామివారు పఠించిన తర్వాత ఆయనకు ఎదురుగా అశోకవనం కనపడడం, అశోకవనంలోకి ప్రవేశించిన స్వామి ఆ ప్రాంతాలన్నిటికీ కూడా నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నాడు. సింస్పవృక్షం మీద కూర్చున్నాడు. సింస్పవృక్షం మీద నుంచి పరిశీలిస్తే ఆ వృక్షం మొదట్లో ఉన్నటువంటి అరుగు మీద సీతమ్మ వారు కూర్చోంది. తిలతిలవారుతుంటే రావణాసురుడు రావడం, రావణాసురుడు తనను వివాహం చేసుకునే విషయమై అమ్మవారితో మాట్లాడడం, అందుకు సమాధానంగా అమ్మ ఒక తృణము అంటే గడ్డి పరకను అక్కడ పెట్టి ఈ గడ్డి పరకతో సమానము, ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాముడికి అప్పగించమని చెప్పడం, దాంతో ఆయన కోప్పడి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయాన్నంతటినీ చెట్టు మీద కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి గమనిస్తున్నారు. అమ్మవారు తన యొక్క జడతో ఆ చెట్టు కొమ్మకు ఉరివేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు స్వామివారు రామకథను ఆలపించడం బిగించేశాడు, అంటే ప్రారంభించాడు. రామకథ ఎలా అంటే రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అని దశరథుతో ప్రారంభించి తాను సముద్రం దాటి వచ్చే వరకు జరిగినటువంటి కథనంతా కూడా మధురంగా వినిపించాడు. అమ్మ తన శిరస్సును పైకెత్తి చూసింది. పైన కూర్చున్నటువంటి చెట్టు కొమ్మల మధ్యలో వెలిగిపోతున్నటువంటి హనుమను చూసింది. కాంచనాద్రి కమనీయ విగ్రహం అని బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి ఆంజనేయ స్వామి వారు చిన్నగా కిందికి దిగి రావడం జరిగింది. స్వామివారు అనుకున్నాడు, యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మపతిం చితాం అశ్రౌషాం రాఘవస్యాహం సేయమా సాధితామయా. సీత ఏ రూపంలో, ఏ రంగులో, ఏ శుభలక్షణాలతో ఉంటుందని రాముడు చెప్పాడో అదే రూప వర్ణ లక్షణాలు ఉన్నటువంటి సీతమ్మ వారిని నేను చూశాను అనే ఒక ఆనందానికి లోనయ్యాడు. లంకలో క్రూరులైనటువంటి రాక్షస స్త్రీల మధ్య కూర్చొని ఉన్నటువంటి ఆ సీతమ్మ వారికి మధురమైనటువంటి రామ కథ వినిపించడంతో ఆ తల్లి ఆశ్చర్యపోయి హనుమంతగా అలాగే చూస్తూ ఉంటే సింస్పవృక్షం మీద నుంచి చిన్నగా కిందికి దిగి వచ్చినటువంటి వానరుడు అమ్మ దగ్గరికి 2 చేతులు తల మీద పెట్టుకుని నమస్కరిస్తూ దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. రావణాసురుడే ఈ రూపంలో ఏమన్నా వచ్చాడా అనే అనుమానం కూడా అమ్మవారికి కలిగింది. అక్కడే ఆగు, ఎవరు వానరా నువ్వు అని చెప్పి అడిగింది ఆమె. అన్నప్పుడు ఆంజనేయ స్వామి అన్నారు, తల్లి ఆమె సీతమ్మ వారిని తెలుసుకున్నటువంటి స్వామివారు అన్నారు, నువ్వు ఏడుస్తూ ఉన్నావు, నిట్టూరుస్తున్నావు, పాదాలు భూమికి తగిలేలా నిల్చుని ఉన్నావు, నువ్వు దేవతా స్త్రీవి కాదు, నీలో రాజలక్షణాలు ఉన్నాయమ్మా, నువ్వు క్షత్రియ స్త్రీవనే అనిపిస్తోంది, అనుమానం తీర్చుకునేందుకు అడుగుతున్నాను, నువ్వు జనస్థానంలో రావణుడు తెచ్చినటువంటి సీతవేనా అమ్మా అని చెప్పి సీతమ్మ వారిని అడగడం జరిగింది. అంతేకాదు ఆమె సీతను తెలుసుకొని సీతను ఓదార్చాడు. రాముడు పంపగా వచ్చినటువంటి దూతనని చెప్పాడు. తను సుగ్రీవుని యొక్క అమాత్యుడనని, కిష్కింధలో రామచంద్రుడు లక్ష్మణస్వామికి సుగ్రీవుడితో ఏర్పడినటువంటి మైత్రి, తద్వారా సుగ్రీవుని ఆజ్ఞ మేరకు రామదూతగా వచ్చినటువంటి తనను హనుమ అని చెప్పి 2 చేతులు జోడించి పరిచయం చేసుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. వానరాణం నరాణం చ కథమా సీత సమాగమా అన్నది. అంటే వానరులైనటువంటి నీకు, నరులైనటువంటి రామచంద్రమూర్తికి సమాగమం ఎలా జరిగిందయ్యా అని చెప్పి ఆ తల్లి స్నేహం ఎలా కుదిరింది అనేటటువంటి మాటను ఒకసారి ఆయన్ను అడిగింది. అప్పుడు ఆయన
రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వారి యొక్క గుర్తులు చెప్పు, వారు ఎలా ఉంటారు అని అడిగినప్పుడు స్వామివారు వర్ణన చేస్తూ రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు, లక్ష్మణస్వామి ఎలా ఉన్నాడు అనేది చక్కగా వర్ణిస్తూ చెప్పాడనమాట. రామ కమలపత్రాక్ష సర్వసత్ర మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. రాముడు కమలపత్రాక్షుడు, కమలముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, సమస్త ప్రాణులను కూడా ఆకర్షించేటటువంటి సౌందర్యమూర్తి, రూపదాక్షిణ్యాలు కలిగినటువంటి వాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయనకు పుట్టుకతోనే వచ్చాయి, కానీ అవి ఏమి మధ్యలో వచ్చినవి కాదు కదా. ఆయన చూడంగానే రాముడు స్ఫురద్రూపి, ఎంతసేపు చూసినా కూడా ఆ రాముని యొక్క అందము ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపించి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమని చూసినటువంటి ప్రతి జీవికి కూడా రామచంద్రమూర్తి యొక్క సౌందర్య లావణ్యాన్ని చూడాలనే అనిపిస్తుంటుంది. అలా మొదలుపెట్టి సాముద్రిక శాస్త్రంలో తనకున్నటువంటి అనుభవంతో రామలక్ష్మణులను గురించి పూర్తిగా వివరించినటువంటి హనుమ సుగ్రీవునికి రామునికి జరిగినటువంటి మైత్రిని గురించి, తాను వాయుపుత్రుడునని పంపగా వచ్చినటువంటి దూతనని అమ్మకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. ఆ తర్వాత ఆమె సంతోషించింది. రాముడి యొక్క యోగక్షేమాలను గురించి అడిగింది అమ్మ. అమృతం విషసంసృష్టం త్వయావానర భాషితం యచ్చ నాణ్య మనారామో యచ్చ శోక పరాయణ. హనుమా, నువ్వు చెప్పిన మాటలు విషం కలిపినటువంటి అమృతంలాగా అనిపిస్తున్నాయి. రాముడు నన్నే తలుచుకుంటున్నాడు అనే మాటను చెప్పావు, ఆ మాట అమృతంలాగా ఉందయ్యా. రాముడు దుఃఖిస్తున్నాడు అని కూడా చెప్పావు, ఆ మాట నాకు విషంలాగా అనిపిస్తున్నది అని చెప్పి ఆ తల్లి అన్నది. ఆమె అంటుంది, ఊహించకుండా వచ్చినటువంటి ఐశ్వర్యంలాగా ఊహించకుండా ఐశ్వర్యం వచ్చినా, తట్టుకోలేనంత దుఃఖం వచ్చినా కూడా దైవం మానవుణ్ణి ఒక్కసారిగా కుదిపేస్తాడు. ఏది మన చేతిలో లేదు. దైవ సంకల్పాన్ని అధిగమించడం అనేటటువంటిది ఎవరికి సాధ్యం కానటువంటి పని. కాబట్టి ధర్మాన్నే నమ్ముకున్నటువంటి నా రాముడు లక్ష్మణస్వామి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారా అంటే ఆంజనేయ స్వామి అన్నారు, అమ్మా, నిరంతరము స్వామివారు నిన్ను గుర్చే ఆలోచిస్తున్నాడు. నిద్రలో నుంచి ఏమాత్రం లేచినా కూడా సీత 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 అని పలవరిస్తున్నాడమ్మా. ఒక్క పూటే భోజనం చేస్తున్నాడు, అది కూడా వానప్రస్థుల యొక్క భోజనమే చేస్తున్నాడు. నువ్వెక్కడున్నావో తెలియక, ఎలా ఉన్నావో తెలియక పుట్టెడు దుఃఖంతో బాధపడుతున్నాడమ్మా రామచంద్రమూర్తి, నిన్ను గుర్చే తలుచుకుంటూ ఉన్నాడమ్మా అని చెప్పి ఆంజనేయ స్వామి వారు చెప్పారనమాట. ఆయన యొక్క సాముద్రిక లక్షణాలతో పాటు ఈ విషయాన్ని కూడా వివరించినప్పుడు ఆ తల్లి ఇలా అన్నది. వెంటనే ఆంజనేయ స్వామి వారు అన్నారు, అమ్మా, మీరు వేరే విధంగా అనుకోకపోతే నా వీపు మీద కూర్చుంటే నేను రామచంద్రమూర్తి యొక్క చెంతకు మిమ్మల్ని చేరుస్తాను అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు అమ్మన్నది, సీత నవ్వి, హనుమా, నువ్వు పిల్లంత ఉన్నావు, నీ వీపు మీద నేను కూర్చోవడం ఏంటి, సముద్రం దాటుతానంటున్నావు, ఇది సాధ్యమేనా అని చెప్పి నీ వానర స్వభావం చూపించుకున్నావు కదా అని అన్నది. ఆ మాటలు విన్నటువంటి హనుమ ఈరోజు కొత్తగా అనుమానం వచ్చింది, ఈ తల్లికి నా శక్తి సామర్థ్యాలు తెలియవు, నేను కోరిన రూపం ఎలా ధరించగలను చూపిస్తాను అని ఒక్కసారి ఆంజనేయ స్వామి వారు తన యొక్క శరీరాన్ని మహేంద్రగిరి పర్వతం మీద కదా ఎలా అయితే పెంచాడో అలా పెద్ద చేశాడండి. ఆ పెద్ద చేసినటువంటి స్వామి ఎలా ఉన్నాడంటే, పరాశర సంహిత అనేటటువంటి గ్రంథంలో ఈ యొక్క విషయాన్ని వివరించారు. వాల్మీకి రామాయణంలో కాదు. పంచముఖ ఆంజనేయ స్వామిగా స్వామి అమ్మవారికి కనిపించాడట. 5 ముఖాలతో కనిపించాడు. తూర్పు వైపుకి వానర ముఖం అంటే కపిశ్రేష్ఠుడిగా కనిపించాడనమాట. ఆయన్నే శత్రు సంహారకాయ అని అంటారు. అనగా ఎదుటివారి యొక్క శత్రువులో శత్రుత్వము అనేటటువంటి భావనను కానీ పోగొట్టేటటువంటి హనుమ, అది పోగొడితే శత్రువు కూడా మిత్రుడవుతాడు కదా. కాబట్టి శత్రుత్వ నాశనాన్ని చేయాలి కానీ శత్రునాశనం కాదు
ఆ చేసేటటువంటి మహానుభావుడు ఎవరు అని అంటే కపిశేఖరుడు ఆంజనేయ స్వామి వారు వానర ముఖంతో, అంటే హనుమ నిజస్వరూపంతో తూర్పు ముఖంగా ఉన్నాదట. దక్షిణముఖంగా నృసింహస్వామి వారిలాగా కనిపించారట. ఆయన్ను కరాళ నృసింహాయ అని అంటారు. సర్వభూత ప్రమదనాయ అని కూడా అంటారు. కరాళ నృసింహాయ సర్వభూత ప్రమదనాయ అంటే పంచభూతాలను కూడా శాసించి ఆకాశము, నీరు, నిప్పు, గాలి, భూమి వీటినన్నింటినీ కూడా పంచభూతాలను తన యొక్క సామర్థ్యంతో నియంత్రించేటటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ ఎవరు అని అంటే నరసింహస్వామి వారు. అలాగే పడమర ముఖం వచ్చేటప్పటికి గరుడ వదనాయ అంటారు. ఆయన్నే సర్వవిషహరాయ అని అంటాడు. అంటే ఒక పదార్థంలో, తినే పదార్థంలో విషం కానీ ఉంటే ఆ విషాన్ని వేరు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరంటే గరుత్మంతుడు. కాబట్టి గరుడ వదనాయ అని అన్నారు. అలాగే ఉత్తరముఖంగా కానీ చూసినట్లయితే వరాహమూర్తి రూపంలో కనిపించాడండి ఆయన. అంటే సంపత్ప్రదాయకాయ అంటారు. సకల సంపదలు మూలం ఇచ్చేటటువంటి వాడు, సకల సంపదలకు మూలమైనటువంటి వాడు ఎవరు అంటే వరాహస్వామి వారు. అటువంటి వరాహస్వామి వారి యొక్క రూపంతో స్వామివారు ఉత్తరముఖంగా ఉన్నాడు. ఈ 4 ముఖాలు 4 దిక్కులు కాకుండా ఊర్ధ్వముఖంగా హయగ్రీవుని రూపంలో ఉన్నాడు. హయగ్రీవుడు అనంటే సకల విద్య ప్రదాత కాబట్టి వేదాంగాలను చదివినటువంటి మహానుభావుడు కాబట్టి హయగ్రీవ రూపంలో 5వ ముఖంతో కనిపించాడు. కాబట్టి పంచముఖాలతో స్వామివారు అమ్మవారికి దర్శనమిచ్చాడండి. ఆ యొక్క దివ్య మనోహర తేజ రూపాన్ని చూసినటువంటి ఆ తల్లి, బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క రూపాన్ని, విరాట్ రూపాన్ని చూసినటువంటి తల్లి ఒక్కసారి 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించి, నాయనా హనుమ, నా కళ్ళుకు నీ యొక్క పూర్తి రూపాన్ని చూసే అవకాశం కలిగింది, ధన్యురాలనైనాను, నీ యథారూపాన్ని ధరించవయ్యా అని చెప్పి అన్నప్పుడు మళ్ళీ తిరిగి స్వామివారు తన యొక్క రూపాన్ని చిన్నదిగా చేసుకుని హనుమలాగా మారి అమ్మ ఎదురుగా నిల్చున్నాడు. ఇంతవరకు నేను చూసినవి ఇవన్నీ కూడా అమ్మతో చెప్పాడు. అమ్మ, నువ్వేం బాధపడొద్దు, నేను వెళుతున్నాను. వెళ్ళినటువంటి వాడిని రామచంద్రమూర్తికి ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన విషయాన్నంతటిని కూడా క్షుణ్ణంగా తెలియజేస్తాను. మా దగ్గర ఉన్నటువంటి వానరుల్లో ప్రముఖులందరూ ఉన్నారు. వారందరూ నాకన్నా చాలా బలాఢ్యులమ్మ అంటే ఆమెకు ధైర్యం నూరిపోస్తున్నాడు. రామలక్ష్మణులు వారి యొక్క వీరత్వాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. మా సుగ్రీవుడు, జాంబవంతుడు, మహనీయులు ఉన్నారమ్మా. వారందరూ వచ్చారంటే ఈ రావణాసుడితో యుద్ధం చేసి ఆయన ఓడించి నేను తీసుకువెళ్ళడం ఖాయం తల్లి. కాబట్టి నీవు దుఃఖాన్ని మరిచి కాస్త ఊరడిల్లు. నువ్వు మంచి మనసుతో, అంటే ఎక్కువ ఆవేదన చెందకుండా తల్లి, ఎక్కువ ఆలోచించకొద్దు. త్వరలోనే మంచి రోజులు వస్తాయి, మంచి ఘడియలు వస్తాయి. ఆ సమయంలో రామచంద్రమూర్తి నీ యొక్క పాణిగ్రహం నీ చేయి పట్టుకొని మళ్ళా తనతో పాటు తీసుకువెళ్ళేటటువంటి రోజు దగ్గరలోనే ఉందమ్మా, భయపడవద్దు అని ఆంజనేయ స్వామి వారు అమ్మవారికి తెలియజేస్తూ బయలుదేరుతానని అమ్మ దగ్గర సెలవు అడిగాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.